నా యేసయ్య తెలియపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఎడతెగక ప్రార్థన చేసి అపోస్తలుల మేడ గదపైన ఏమి పొందుకున్నారు చెప్పాలి? ఏం పొందుకున్నారు? ఆత్మను పొందుకున్నారు. అక్కడ వారు మాంద్యులు కాక యేసుక్రీస్తు ప్రభు లేడు కదా, ఇసుకించే వాళ్ళు లేడు కదా అని ఇంకా వాళ్ళు మౌనంగా ఉండలేదు. ఇంకా ప్రభు ఎదుట ఉపవాసాలుంటూ దీక్షతో కూర్చొని వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదే నేడు దినమందున పెంతెకోస్తు పండుగ దినమందున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి ఉంటున్న గదిలోకి దిగివచ్చి వారందరి మీదకి కూడా దిగివచ్చిన ప్రభు మాట్లాడుతున్నాడు. అన్య భాషలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏమి మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు. బయట మాత్రం చాలా మంది అనేక మంది భాషలు కలిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వీడేంటి మా భాష మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి ఏంటి మా భాష మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆసక్తి 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 ఆసక్తి. పెంతెకోస్తు దినమందు పండుగ రోజున వారు దేవుడికి ఆసక్తిని చూపించారు కనుక వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా! మన జీవితంలో పరిశుద్ధాత్మ ఉండాలంటే ఆసక్తి కలిగిన వారిగా జీవించాలి. ఆసక్తి కలిగిన వారిగా జీవించాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలంటే మొదట నువ్వు యేసయ్యను తెలుసుకోవాలి. హల్లెలూయా! నా యేసయ్య తెలియపరుస్తున్నాడు. నీవు ఈ భూమి మీద ఉన్నంత కాలం వరకు యేసయ్యను తెలుసుకున్న నాటి నుంచి యేసయ్యను కలుసుకున్నంత వరకు కూడా యేసయ్య ఆసక్తి మీ అందరి జీవితంలో ఉండును గాక.